అయితే దీనికి వ్యతిరేకంగా ఎవరైతే వీరిద్దరిపై అభియోగాలు మోపుతూ కేసు నమోదు చేశారో సుబ్రహ్మణ్య స్వామి, ఆయన వీరిద్దరికి బెయిల్ మంజూరు చేయకూడదని చెప్పేసి ఆయన వాదనలు వినిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. కానీ ప్రస్తుతానికైతే వారిద్దరికి బెయిల్ మంజూరు చేసింది కోర్టు. జస్టిస్ లవ్లీ సింగ్ వారిద్దరికి బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 50,000 రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై సోనియా అలాగే రాహుల్కి ఇద్దరికి కూడా బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే తదుపరి విచారణ ఫిబ్రవరి 20కి వాయిదా వేసినట్లుగా సమాచారం అందుతోంది. అదే లేటెస్ట్ అప్డేట్ ఇన్ నేషనల్ హెరాల్డ్ కేసు. సోనియా రాహుల్కి ఇద్దరికి కూడా బెయిల్ మంజూరు చేసింది. ఈరోజు పాటియాలా కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కాసేపటి క్రితమే 3 గంటలకి పాటియాలా కోర్టుకి హాజరయ్యారు. అటు కేసు ఫైల్ చేసినటువంటి సుబ్రహ్మణ్య స్వామి కూడా కోర్టుకు హాజరు కావడం జరిగింది. అయితే కాసేపటికి వీరిద్దరి తరపున, రాహుల్ సోనియాల తరపున వాదనలు వినిపించిన కపిల్ సిబల్ వారిద్దరికి బెయిల్ మంజూరు చేయాలని కోరటం జరిగింది. ఈ పరిస్థితుల్లో జస్టిస్ లవ్లీ సింగ్ వారిద్దరికి కూడా 50,000 రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై ఇద్దరికి బెయిల్ మంజూరు చేశారు. దానికి సంబంధించిన కొన్ని విజువల్ చూస్తున్నాం. అలాగే వీరిద్దరికి బెయిల్ మంజూరు చేయకూడదని చెప్పేసి అటు మరోవైపు సుబ్రహ్మణ్య స్వామి వాదనలు వినిపించినట్లుగా సమాచారం అందుతోంది. చివరికి వీరిద్దరికి బెయిల్ మంజూరు చేసే కేసును తదుపరి విచారణని వచ్చే నెల ఫిబ్రవరి 20కి వాయిదా వేయడం జరిగింది. రైట్, మరోసారి మనం ఢిల్లీ వెళదాం. అక్కడ మా ప్రతినిధి శిరీష్ మరిన్ని అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శిరీష్, కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అందుతున్నాయి. తదుపరి విచారణ ఫిబ్రవరి 20కి వాయిదా వేసినట్టుగా సమాచారం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఈ కేసు ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంది? సురేష్, అయితే ఫిబ్రవరి 20న వ్యక్తిగతంగా హాజరు కావాలా లేదా అనే దాని గురించి ఇంకా క్లారిటీ అనేది కూడా లేదు. అయితే ఎటువంటి మినహాయింపులు అనేది కూడా మేము అడగలేదు అని చెప్పేసి కూడా సోనియా రాహుల్ తరపున లాయర్ కపిల్ సిబల్ కూడా చెప్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఆ లోపల జడ్జి ఏం అడిగారు అనేది కూడా ఇంకా వివరాలన్నిటి కూడా తెలియరావాల్సింది. వాళ్ళు బయటకు ఇంకా రాలేదు. కాకపోతే దీనిపైన మాత్రం లీగల్ గా పోరాటం చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో పాటుగా అహ్మద్ పటేల్ వీళ్ళిద్దరు కూడా సోనియా రాహుల్ కి ఇద్దరికి కూడా 50,000 రూపాయల వ్యక్తిగత పూచీకత్తు దానికి సంబంధించి బాండ్లు సమర్పించడం కూడా జరిగింది. దీంతో వీళ్ళకు బెయిల్ మంజూరు చేయడం కూడా జరిగింది. దీంతో ఇద్దరు కూడా ఇంటికి వెనుదిరిగి వెళ్లిపోవడం కూడా జరిగింది. అయితే ఏదో జరుగుతుందన్న ఆందోళన తోటి ఉన్న కాంగ్రెస్ శ్రేణులని కూడా ఏమీ జరగకపోవడంతో ఊపిరి పీల్చుకోవడం కూడా జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ విషయంలో ఇంకా స్పందించడానికి నిరాకరిస్తుంది. కొద్దిసేపట్లో స్పందించే అవకాశం కూడా ఉంది. కానీ వీరిద్దరికి బెయిల్ ఇవ్వడం పట్ల సుబ్రహ్మణ్య స్వామి తన నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి వాళ్ళకు బెయిల్ ఇవ్వాల్సింది కాదు, కానీ బెయిల్ రావడం దురదృష్టకరం అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరుగుతుంది. సురేష్, అలాగే శిరీష్, కాసేపట్లో దీనికి సంబంధించి కాంగ్రెస్ వర్గాలు మీడియాతో మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఎంతవరకు అవకాశం ఉంది ఈ కేసుకు సంబంధించి? తప్పనిసరిగా సోనియా రాహుల్ గాంధీ తరపు లాయర్ కపిల్ సిబాల్, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి తరపు లాయర్ గాని సుబ్రహ్మణ్య స్వామి గాని మీడియాతోటి మాట్లాడే అవకాశం ఉంది. ఫిబ్రవరి 20న తదుపరి కేసు విచారణను వాయిదా వేయడం కూడా జరిగింది. కాబట్టి ఆ రోజు వ్యక్తిగతంగా హాజరు కావాలా లేకపోతే వీళ్ళిద్దరు వస్తే సరిపోతుందా అనేది కూడా చూడాల్సి ఉంది. దీనికి సంబంధించి లాయర్లు కొద్దిసేపట్లో వివరాలన్నిటి కూడా వెల్లడిస్తారు. ఏదేమైనప్పటికీ కూడా సుబ్రహ్మణ్య స్వామి మాత్రం అనుకున్నది సాధించారని చెప్పేసి ఒక రకంగా చెప్పుకోవచ్చు. సోనియా రాహుల్ ఇద్దరిని కూడా కోర్టుకు పిలిపిస్తాను అని చెప్పేసి కూడా ముందే ప్రతిజ్ఞ చేయడం